వెల్కమ్ బ్యాక్ టు థింక్ ప్లస్ ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో మనం క్యాట్ 2025 వర్బల్ ఎబిలిటీ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మనం మాట్లాడుకుందాం. సో టుడే వీ హ్యావ్ విత్ మిస్టర్ అనీష్. అనీష్ ఇస్ వర్బల్ ఎబిలిటీ ఫ్యాకల్టీ అండ్ ఆల్సో co-founder of థింక్ ప్లస్. హాయ్ అనీష్. హాయ్ సార్. హలో. సో వీ విల్ స్టార్ట్ విత్ అండర్స్టాండింగ్ లాస్ట్ ఇయర్ పేపర్ ప్యాటర్న్ ఏంటి, లాస్ట్ ఇయర్ పర్సంటైల్స్ ఎలా వచ్చినాయి, దాని గురించి మనం మాట్లాడుకొని తర్వాత వీల్ జంప్ ఇన్ టు దిస్ ఇయర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ యువర్ ఇన్సైట్స్ ఆన్ దిస్. షూర్. సో లాస్ట్ ఇయర్ ఒకసారి మనం చూసుకుంటే క్యాట్ 2025 ఐ థింక్ యూఆర్ ద రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ దిస్. 75 పర్సెంటైల్ రావాలంటే 15.6 స్కోర్ వచ్చింది. సో జనరలీ మనం చూసేది ఏంటంటే ఒక 3 కేటగిరీస్లో చూసుకోవాలి. 85 అండ్ లెస్, 95 అండ్ లెస్, 97 to 99. దిస్ ఇస్ హౌ వీ లుక్ ఎట్ ఇట్. సో 85 పర్సెంటైల్ కన్నా తక్కువ రావాలి అంటే 20 మార్క్స్. 20 మార్క్స్ అంటే 20 మార్క్స్ అంటే 7 questions. 7 questions. సో 7 questions యాక్యురేట్గా యాక్యురసీతో చేస్తే 85%. యూ గెట్ అన్ 85 పర్సెంటైల్. ఎనీ ఐఐఎంకి కట్ ఆఫ్ మాక్సిమం 85 పర్సెంటైల్ కన్నా ఎక్కువ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఐఐఎం అహ్మదాబాద్తో సహా. అంటే చాలా మంది వర్బల్ ఎబిలిటీ వీక్ అన్న వాళ్ళకి కూడా మనం చెప్పేది ఏంటంటే 7 to 8 questions ప్రాపర్గా ఆన్సర్ చేసినా మీకు ఐఐఎం అహ్మదాబాద్తో సహా అన్ని చోట్ల కట్ ఆఫ్స్ క్లియర్ అయిపోతాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు యాక్యురసీ 100% మెయింటైన్ చేయగలగాలి. ఇది కూడా మీకు ఆల్మోస్ట్ 99.9 పర్సెంటైల్ రావాలి అన్న కూడా అఫ్కోర్స్ యాక్యురసీ 100% ఉంటుంది కాబట్టి దట్స్ ఫైన్. బట్ సి దిస్ ఇస్ 11 మార్క్స్ డిఫరెన్స్ ఫ్రమ్ 99.5 to 99.9. కానీ 99.7 నుంచి 99.97 మార్క్స్ డిఫరెన్స్. అది ఇక్కడ 80 నుంచి 95కి 12 మార్క్స్. ఫ్రాంక్లీ స్పీకింగ్ 90 to 95 జంప్ అవ్వాలి అంటే ఓన్లీ 6 మార్క్సే రావాలి. సో ఎక్కువ డిఫికల్టీ అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇంకొంచెం ఈజ్ ఆఫ్ ఇది ఉంటుంది. సో ఇఫ్ సంబడీ ఈజ్ అట్ 75 పర్సెంటైల్ ఇన్ దర్ మార్క్స్, స్టెప్ బై స్టెప్ ఎలా పెంచుకోవచ్చు అనేది మనకి ఆల్మోస్ట్ 3.5 months టైం ఉంది కదా. ఈరోజు డేట్ వచ్చేసి August 9th. సో మనకి ఆల్మోస్ట్ 3 months ఆఫ్ 20 days టైం ఉంది. కరెక్ట్. 3 months 20 days టైం అంటే యాక్చువల్లీ మంత్ ఆన్ మంత్ ప్రిపరేషన్ కూడా స్ట్రాంగ్గా ఉన్నా సరే యాక్చువల్లీ 95కి వెళ్ళిపోవడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. అబ్సల్యూట్లీ. బట్ ఈ మూమెంట్లో నీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంది వర్బల్ ఎబిలిటీ ఇప్పుడే వదిలేస్తున్నారు. ఇంకా టైం ఉన్నా ఇప్పుడే వదిలేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడే మొదలు పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే మనం క్రాక్ చేయగలమని కాన్ఫిడెన్స్తో మొదలు పెడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం చాలా మంది ఒక 6 months 3 to 4 months కానీ 6 months ప్రిపేర్ అవ్వడానికి మనకు వల్ల అవదని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐ బిలీవ్ దే షుడ్ నాట్ గివ్ అప్ ఎట్ దిస్ మూమెంట్. అబ్సల్యూట్లీ. 16 questions అనేది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈవెన్ స్టూడెంట్ హూ ఇస్ నాట్ వెరీ కాన్వర్జెంట్ విత్ ఇంగ్లీష్, వీక్గా ఉన్న మనిషి కూడా ఒక 16 to 17 questions ఆన్సర్ చేసి మార్కులు తెచ్చుకున్న రోజులు అయితే ఉన్నాయి. ఇట్స్ నాట్ డిఫికల్ట్. మన దగ్గర కూడా ఉన్నారు కదా, మన దగ్గర ఇలాంటి వ్యక్తులు. దే ఆర్ వెరీ బ్యాడ్ ఎట్ వర్బల్ కదా వెన్ దే కేమ్ హియర్. బట్ విత్ రైట్ ప్రాక్టీస్ అండ్ రైట్ గైడెన్స్ ఆబ్వియస్లీ దే గాట్ గుడ్ పర్సెంటేజ్. యా, ఐ థింక్ వీ కెన్ సీ దట్. యా. సో ఒకసారి లాస్ట్ ఇయర్ స్కోర్ కార్డ్స్ చూద్దాం మనం, మన వాళ్ళకి ఎలా వచ్చినాయి, లేదంటే ఏ పర్సెంటైల్ స్లాట్ 1, స్లాట్ 2, స్లాట్ 3లో. అండ్ మేజర్లీ మన పర్సెంటైల్స్ ఇంకా కౌశిక్వి, గాయత్రి పెట్టలేదు, 99లో ఉంటాయి. బట్ ఐ థింక్ వీ ఫౌండ్ ఓన్లీ దిస్. వర్బల్ ఎబిలిటీ 92.98 పర్సెంటైల్కి 27.19 అంటే ఆల్మోస్ట్ 9 questions ఆన్సర్ చేస్తే మనకి ఇంత వచ్చింది. దట్ పర్సన్ మస్ట్ హ్యావ్ మోస్ట్లీ ఆన్సర్డ్ అరౌండ్ ఐ డోంట్ నో 13 to 15 questions అట్ మ్యాక్స్. ఓకే, అంతకుమించి ఎక్కువ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఇక్కడ 85 పర్సెంటైల్ వచ్చింది, 21.29 అంటే ఇక్కడ 7 questions ఆన్సర్ చేశాడు. వాడిదేనా అంతే. నాకు ఐ రిమెంబర్ 12 questions పెట్టాను అన్నాడు. ఇక్కడ 81 6 questions. కరెక్ట్. ఒక క్వశ్చన్ మారడం వల్ల 5 పర్సెంటైల్ పెరిగిపోతుంది. కరెక్ట్. 6 to 7 అండ్ ఇంకొక 2 questions మారడం వల్ల 7 పర్సెంటైల్ మారిపోయింది. రైట్. 85 నుంచి 92కి వెళ్ళి ఇది చూసారా, 92, 80, 93 ఓవరాల్ 93. 93 ఈ పర్సెంటైల్ ఉంది అంటే జనరల్ కేటగిరీ తప్పితే ఇంకెవరికైనా చూసుకుంటే బేబీ ఐఎమ్స్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. అండ్ Tier 1 HB స్కూల్స్, Tier 2B స్కూల్స్ కూడా పాసిబిలిటీ ఉంది. సో సేమ్ సిమిలర్లీ వీడికి 81 పర్సెంటైల్ వచ్చింది, 99 పర్సెంటైల్ వచ్చింది, 96 పర్సెంటైల్ వచ్చింది, ఓవరాల్ 97.89 పర్సెంటైల్. ఈవెన్ 2 sectionsలో 95 దాటి ఒక సెక్షన్లో 80 వచ్చిన ఓవరాల్ 95 దాటేస్తుంది. ఇప్పుడు మన కార్తిక్, ఐ థింక్ ఇది కార్తిక్ స్కోర్ ఉంది. సో 95.30
he got 96 here, 93 here, here 85, but still he got 95.30. అబ్సల్యూట్లీ Open బై ద వే వాడు జాట్లో 99.5% తెచ్చుకున్నాడు వర్బల్లో. ఆ రోజు టైం బాగలేదు ఈ వాడికి. ఫ్లక్చువేషన్స్ ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు? ఆ కార్తిక్ అనే అబ్బాయికి 99.5 ప్లస్ పర్సెంటైల్ ఇన్ వర్బలబిలిటీ అండ్ హియర్ హీ గాట్ 85.74. అంటే దీన్ని ఎలా అవాయిడ్ Stress. చేయగలం మనం? ఐ థింక్ లెట్స్ టాక్ అబౌట్ వై దిస్ ఇస్ అ గుడ్ కేస్. ఇది ఎందుకు గుడ్ కేస్ అంటే కార్తిక్ కూడా వచ్చినప్పటికీ హీ స్కోర్స్ వర్ అరౌండ్ 75, 85 ఆ రేంజ్లో ఉండేవి ఎక్కువ మార్క్స్ ఎర్లీ ఇన్ టు ద ప్రిపరేషన్. సో కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యాడు అండ్ ద ప్రిపరేషన్ వాజ్ వెరీ ఫోకస్డ్ అండ్ స్ట్రక్చర్డ్. అవును. దానివల్ల వాడికి స్కోర్స్ అయితే పెరిగినాయి. క్యాట్లో ఏమైంది అంటే క్యాట్కి వెళ్ళే ముందు కోర్స్ స్ట్రెస్ అనేది ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత హీ ఫంబుల్డ్. స్ట్రెస్లో ఏంటంటే ఓవర్ అనలైజ్ చేసాను కొన్ని క్వశ్చన్స్, అండర్ అనలైజ్ చేసాను కొన్ని క్వశ్చన్స్. ఇయర్ మనం దాని మీద ఫోకస్ పెట్టాలేమో. అబ్సల్యూట్లీ. హౌ టు హ్యాండిల్ ద స్ట్రెస్ అనేది అబ్సల్యూట్లీ బై ప్రాబ్లీ కండక్టింగ్ సమ్ మాక్ ఎగ్జామ్స్ ఇన్ ద రియల్ టైమ్ ఎగ్జామ్స్ ఎన్వైరన్మెంట్లో కండక్ట్ చేస్తే కొద్దిగా అది తగ్గుద్దాం. లాస్ట్ ఇయర్ వి డిడ్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసాం, బట్ ఈసారి ఒక 2 ఎగ్జామ్స్ మాక్ ఎగ్జామ్స్ ప్లాన్ చేస్తే మంచిది. సో వర్బలబిలిటీ సింప్లీ స్పీకింగ్ అంత కాంప్రిహెన్షన్. ఒకప్పుడు క్యాట్ ఎగ్జామ్లోని గ్రామర్ ఉండేది, వొకాబులరీ క్వశ్చన్స్ ఉండేవి. ఐ థింక్ బిఫోర్ 2014-15 టైంలోది. ఐ థింక్ ఈవెన్ బిఫోర్ దట్. ఆ తర్వాత నాట్ ఎ సింగిల్ పేపర్ హ్యాడ్ వొకాబులరీ ఆర్ గ్రామర్ స్ట్రైట్ ఫార్వర్డ్. అంత కంప్లీట్ క్రిటికల్ పార్టే ఉంది. అంత క్రిటికల్ రీజనింగ్ కాంప్రిహెన్షన్ ఓన్లీ. అందుకే దాన్ని VARC అంటున్నారు కదా, వర్బలబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్. సో ఒకటి ఏంటి అంటే లెట్స్ క్లబ్ దెమ్. సో పారాజంబుల్స్, ఆడ్ సెంటెన్స్ అవుట్ అండ్ పారాకంప్లీషన్. పారాకంప్లీషన్ ఇంకో విధంగా సెంటెన్స్ ప్లేస్మెంట్ అంటారు. ఈ మూడు కూడా బేసిక్లీ స్ట్రక్చర్ ఆఫ్ పారాగ్రాఫ్ మీద బేస్ అయ్యే క్వశ్చన్స్. రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ పారా సమ్మరీ అనేది కంప్లీట్ హోల్ కాంప్రిహెన్షన్ మీద బేస్ చేసిన క్వశ్చన్స్. ఓకే. కానీ ఒక విధంగా చూసుకుంటే రీడింగ్ కాంప్రిహెన్షన్లోని సమ్మరీలోని ప్రైమరీ ఒక క్వశ్చన్ ఫార్మాట్ ఉంటుంది. ఏంటది? వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ అని ఒక క్వశ్చన్ ఫార్మాట్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ వెరీ ఫ్రీక్వెంట్. జిస్ట్ ఆఫ్ ద పాసేజ్ కానీ. కరెక్ట్. ప్రైమరీ పర్పస్, సెంట్రల్ ఐడియా, జిస్ట్ ఆఫ్ ద ప్యాసేజ్. జిస్ట్ అంటే బేసిక్లీ సమ్మరీనే కదా. అవును. సో ఈ ప్రైమరీ పర్పస్ అనేది కూడా ఒక విధంగా చూసుకుంటే వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ ఈజ్ పారాగ్రాఫ్ స్ట్రక్చర్ అంతా చదివిన తర్వాత ఆ సెంట్రల్ థీమ్ అనేది ఐడెంటిఫై చేయాలి. అంటే అసలు ఆర్గ్యుమెంట్ని ఎలా బిల్డ్ చేశాడు అన్న ఒక స్ట్రక్చర్ ఐడెంటిఫై చేస్తే ఈ ప్రైమరీ పర్పస్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ద సేమ్ థింగ్ ఇక్కడ స్ట్రక్చర్ ఏదైతే అన్నానో ద సేమ్ థింగ్ ఈజ్ అప్లికబుల్ టు పారాజంబుల్స్ ఆల్సో, బికాస్ దట్ ఈస్ ఆల్సో స్ట్రక్చర్. దీని తర్వాత ఇది రావాలి, దీని తర్వాత ఇది రావాలి. ఇప్పుడు అసలు మొత్తం మనకి 24 క్వశ్చన్స్ కదా. సో ఈ 24లో రీడింగ్ కాంప్రిహెన్షన్ మనకి ఎన్ని వస్తున్నాయి? 16 వస్తున్నాయి. 16 ఇవి వస్తున్నాయి, మిగతావి చేంజ్ అవుతున్నాయి. మిగతా ఓకే. ఈ సెట్ నుంచి 8 క్వశ్చన్స్ వస్తున్నాయి. 8 questions. ఓకే. So that is exactly the reason why you should also focus more on comprehension. 16 అంటే ఇట్స్ లైక్ 4x4 కదా? Yes. 4x4. 4x4. That has been the standard for the past 4 years and 4-5 years. ప్రాబ్లీ జనరల్ రీడింగ్ అనేది చాలా ఇంపాక్ట్ కీ రోల్ ప్లే చేస్తుందేమో. జనరల్ రీడింగ్ కన్నా ఒక విధంగా ఈరోజు లాట్స్ ఆఫ్ స్టూడెంట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇప్పుడు చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్లోని A1 essays చదవండి అని అంటారు. A1 essays చదవద్దు అని ఎవరు అనరు, చదవండి అని అంటారు. నేనైనా దీన్ని చెప్తా. కానీ ఎలా చదవాలి అనేది క్వశ్చన్. ఇట్ డజంట్ మ్యాటర్. చదివేస్తే ఐ థింక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. చాలా మందికి ఇప్పుడు A1 essays చదవండి లేకపోతే ఇక్కడ చదవండి అని చెప్తున్నాను తప్ప దాన్ని ఎలా చదవాలి, దాన్ని ఎలా నోట్ డౌన్ చేసుకోవాలి అండ్ ఎందుకు చదవాలి అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో రీడింగ్ అనే దానికి మీకు 2 పర్స్పెక్టివ్స్ బిల్డ్ చేసుకోవాలి మనం. ఒకటి మీరు అన్నట్టు జనరల్ రీడింగ్ అనేది ఒకటైతే స్ట్రక్చర్డ్ ఫోకస్ రీడింగ్ ఒకటి ఉండాలి. అంటే ఇప్పుడు ఒక ఆర్సీ అయినా ఒక చిన్న పారాగ్రాఫ్ అయినా తీసుకొని స్ట్రక్చర్డ్గా చదవాలి. స్ట్రక్చర్ ఫోకస్ ఉండాలి ఒకటి. ఓకే. సో దేర్ ఆర్ 2 kinds of readings that somebody has to do. జనరల్ రీడింగ్ అనేది మన జనరల్ అవేర్నెస్ కోసం బిల్డ్ చేస్తుంది. అండ్ దెన్ there are 2 reasons why we should do this. Reason number 1 is of course general awareness. అంటే ఇప్పుడు నాకు ఏదైనా తెలియని టాపిక్స్ ఉన్నాయి, దాని గురించి నాకు కొంత అవగాహన వస్తుంది. అవగాహన వస్తే నా రీడింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. 2, getting into the habits of reading for 40 minutes straight.
40 minutes స్టామినా బిల్డ్ చేసుకోవడానికి జనరల్ రీడింగ్ అనేది పనికొస్తుంది. అగైన్ 40 minutes లాస్ట్ అవ్వాలి కదా. ఎగ్జామ్లో 40 minutes మనం అట్లీస్ట్ ఒక 16 questions ఆన్సర్ చేయాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ ద కెపాసిటీ టు లాస్ట్. జనరల్ రీడింగ్లో అట్లీస్ట్ ఒక 1.5 hours లాస్ట్ అవ్వాలి. దట్ ఈస్ వాట్ మై హైపోథసిస్. డైలీ బేసిస్ ఆన్ డైలీ బేసిస్ కాకపోతే అట్లీస్ట్ 2-3 daysకి ఒకసారి చదవాలి కదా. జనరల్ రీడింగ్ ఎవ్రీ డే 40 minutes మినిమం. But once in a while, try to do a marathon of reading. So what will happen is you will build the stamina and you will last for those 40 minutes. చాలా వరకు అక్కడ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత you will see that ఆర్సీ విఆర్సీ సెక్షన్ అయిపోయాక కాంట్ సెక్షన్కి అది డిఐఎల్ఆర్ సెక్షన్కి వెళ్తారు. డిఐఎల్ఆర్ సెక్షన్కి వెళ్ళేసరికి సార్ నేను బాగా అలసిపోయాను సార్, సరిపోలేదు, ఇంకా ఎనర్జీ సరిపోలేదు, బ్రెయిన్ ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయింది అంటే విఆర్సీతో స్టార్ట్ అవుతుంది, క్వాంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఖచ్చితంగా కొడుతుంది. అండ్ ఎవరికైతే క్వాంట్ స్ట్రెంగ్త్ వాళ్ళు బాగానే ఉంటారు, ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి సడన్గా ఒక బూస్ట్ వచ్చేస్తుంది, నాది నా సబ్జెక్ట్ అని. కానీ విఆర్సీ అయిపోయిన తర్వాత అన్ని సరిసమానంగా చూసుకున్న వాళ్ళకి ఇబ్బంది. బికాజ్ నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా నాకు అన్ని డిఫికల్ట్గా ఉన్నాయని అనుకున్న వాళ్ళకి ఇబ్బంది. సో ద పాయింట్ ఈస్ ఫోబియా ఉన్న వాళ్ళు దొరికిపోతారు. క్వాంట్ ఫోబియా ఉన్న వాళ్ళు విఆర్సీ దగ్గర అలిసిపోయి, బికాస్ మెంటల్ ఎబిలిటీ పెరగలేదు కదా. కరెక్ట్. ఎబిలిటీ టు రీడ్ ఫర్ లాంగ్ టైం. ఏఆన్ ఎస్సేస్ని 2 విధాలుగా చదవచ్చు, దీని గురించి చెప్తాను. కానీ ఏఆన్ ఎస్సేస్ అనేవి ఎక్స్ట్రీమ్లీ లార్జ్ ఎస్సేస్ ఉంటాయి. Okay, I think we'll probably describe what kind of RCs are coming from sources. So in that This is what we saw. 16 4 plus 8 3 para summary, 2 odd man out. ఇది మీకు టీటా క్వశ్చన్, సారీ దిస్ ఇస్ టీటా, దిస్ ఇస్ టీటా. Typing the answer. So దీనికి నెగటివ్ మార్కింగ్స్, నో నెగటివ్ మార్కింగ్. బట్ నో నెగటివ్ మార్కింగ్ లేవు కదని చాలా మంది అక్కడే టైం స్పెండ్ చేస్తారు. బట్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్ దే ఆర్ ఆల్సో కిల్లింగ్ దే టైం. ఫండమెంటలీ స్పీకింగ్, you have to spend about 2 to 3 minutes per question. Suppose 3 minutes అనుకుందాం, 3 minutes కూడా is a lot of time because you can't answer more than about 13 questions, 13-14 questions. So time అనేది మెట్రిక్ తీసుకుంటే, సపోజ్ 2 తీసుకుంటే, the amount of number of questions you can answer is 20. సో ఇప్పుడు నేను క్వశ్చన్ పెడుతున్నానంటే ఐ విల్ ఫినిష్ ఆఫ్ ఆల్ ద 24 questions. దట్ ఈస్ బికాస్ ఐ హ్యావ్ ద స్పీడ్. కానీ ఒక స్టూడెంట్ స్ట్రెస్లోని పర్ఫామ్ చేయాలి కాబట్టి 20 questions చేయటం అనేది దట్స్ అ వెరీ గుడ్ నంబర్. సో వాట్ డూ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ 2 to 3 minutes మధ్యలో యావరేజ్ ఉండాలి ఫర్ దెమ్ టు గెట్ ఇన్ టు పర్ క్వశ్చన్, ఫర్ దెమ్ టు గెట్ ద రైట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. ప్రాబ్లం ఇక్కడ ఏమవుతుంది అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్కి టైంకి వాల్యూకి ఎక్కువ ద ప్రపోర్షనాలిటీ. The time spent is directly proportional to the value you create. So if you spend 8 to 10 minutes, what you're spending is ikkada minutes per RC. This is the worst time and ideal time one. So 8 to 10 minutes spend చేస్తుంటే మనకి 4 questions కన్వర్ట్ అవుతున్నాయి. 4 questions అంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మన 2 minutes పర్ క్వశ్చన్ దగ్గరే ఆగుతున్నాం. బట్ టీటా క్వశ్చన్స్లోని నెగిటివ్ మార్క్ లేదు కదా అని చెప్పి దీని మీద కూర్చొని ఒక హార్డ్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని దాని మీద ఒక 4 to 5 minutes వేస్ట్ చేశాను అంటే ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ కాస్ట్ ఐఎమ్ గోయింగ్ త్రూ విత్ ద 40 minutes దట్ ఐ హ్యావ్ లెఫ్ట్. అదే 4 to 5 minutes ఆర్సీ రాకపోయినా కూడా ఈ 4 questions కాకపోయినా అట్లీస్ట్ 3 questions అయినా వస్తాయి. సో చాలా మంది అంటారు నెగిటివ్ మార్కులు లేవు కదా అటెంప్ట్ చేసేయండి. నెగిటివ్ మార్కింగ్ లేదు కదా అంటే మార్కులు పోవట్లేదు కానీ టైం పోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో కొంతమంది అంటే ఆన్లైన్ మీకు చాలా సజెషన్స్ కనిపిస్తాయి. స్ట్రాటజిక్గా మాట్లాడితే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అవి అటెంప్ట్ చేయాలి కరెక్టే, కానీ వాట్ కాస్ట్ అనేది యూ హ్యావ్ టు బి అవేర్. అంటే ఇది ఎవడో ఆలోచించట్లేదు. అందరూ ఏంటంటే నాకు నెగిటివ్ మార్కింగ్ లేదు కదా నేను అక్కడ కూర్చుంటాను అంటున్నాను. ఎగ్జాక్ట్. బట్ యూఆర్ లూజింగ్ యువర్ టైం అండ్ యూఆర్ గెటింగ్ నథింగ్. యా. సో అదే అందుకే అంటున్నా టైమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వాల్యూ యూ క్రియేట్ ఇన్ ఆర్సీస్. బట్ పారా కంప్లీషన్ ఆల్ సెంటెన్స్ అవుట్ ఇన్ పారా జంబుల్స్లో ట్రాప్స్ ఎక్కువ. సో తప్పు పెట్టి 4 minutes వేస్ట్ చేసుకోవడానికి ఇట్ డస్ మేక్ సెన్స్. ఒకసారి ఆర్సీస్ అసలు స్టైల్స్ ఏమి వచ్చినాయి చూద్దాం, అసలు ఏ జోనర్స్ నుంచి వచ్చినాయి. సో ఇది క్యాట్ 2024 పేపర్లోని మన దగ్గర ఉన్న జానర్ ఎట్లాంటివి అన్నప్పుడు ఫస్ట్ లెట్స్ హ్యావ్ అ లుక్ ఎట్ అసలు టాపిక్స్ ఏంటి, ఆ టాపిక్స్ ఎలా ఉండుంటాయి అనేది. లెట్స్ టేక్ స్లాట్ 1 ఫర్ ఎగ్జాంపుల్. స్లాట్ 1లో క్రాఫ్ట్స్మెన్షిప్ అండ్ క్రియేటివిటీ. నౌ ఐ వుడ్ సే దిస్ ఇస్ ఒపీనియన్. ఎందుకు చెప్తాను, దిస్ ఇస్ డిస్క్రిప్షన్,
ఏం జరిగింది అనేది. డిజిటల్ రైట్స్ ఆఫ్ కాంటెంట్, ఐఎమ్ ప్రిటీ షూర్ దిస్ మోస్ట్ ప్రాబ్లీ వాజ్ ఒపీనియన్ అండ్ దిస్ ఇస్ ష్యూర్లీ ఒపీనియన్. ఎందుకంటే బిహేవియరల్ ఎకనామిక్స్ అనేది ఎకనామిక్స్ ఒక కైండ్ ఆఫ్ ఒక తెగ. సో ఇలాంటి వాటి గురించి బిహేవియరల్ ఎకనామిక్స్ అంటే ఏంటి అనేది చెప్పడానికి దెర్ ఇస్ వెరీ లో ప్రాబబిలిటీ. సో ద పాయింట్ ఈజ్ ఒక డిస్క్రిప్టివ్ ప్యాసేజ్ ఉంది, మిగతావన్నీ ఒపీనియన్ పీసెస్ ఉన్నాయి. డిస్క్రిప్టివ్ ప్యాసేజెస్ ఆర్ జనరలీ సపోజ్ టు బీ ఈజీ, ఎందుకంటే అందులో క్వశ్చన్స్ కూడా డిస్క్రిప్టివ్గానే ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇచ్చి క్వశ్చన్ ఏమడుతుంది అంటే ఉన్న 4 ఆప్షన్స్లోని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఆర్సీ. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ గో బ్యాక్ అండ్ చెక్. సో నౌ లెట్స్ హ్యావ్ అ లుక్ ఎట్ ద జానర్స్. జానర్స్ చూసుకుంటే యూ సీ దిస్ ఎకనామిక్స్ అండ్ ట్రేడ్. Now, this is talking about business and its peripherals, creativity, languages. These are things which are related to art and culture and things, literature and things like that. Australia, bandicoots is an animal, and you're talking about animals versus humans. These are talking about conservation and nature, climate change, sustainability, things like that, right? And this is digital rights and regulation. You see them, that is related to law, okay? And multi-madness is most probably, I didn't look at the question there, but that's most probably related to, again, language, space, geography. So that is, again, in the abstract part of the classification, right? సో మీరు ఏదైనా చూడాలి అనుకుంటే ఒకటి a big chunk of questions comes from ఇక్కడ రాద్దాం, literature, culture, art. A large chunk comes from that. The second largest chunk is generally business and economics. Primarily speaking, మనం ఈ 2 జర్నల్స్ మీద ఫోకస్ పెడితే లాస్ట్ 6 ఇయర్స్లోని ఉన్న పేపర్స్లో క్లాసిఫికేషన్ చూస్తే దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అ లార్జ్ చంక్. సో బిజినెస్ అండ్ ఎకనామిక్స్ గురించి మీకు చదవడానికి ఒక అలవాటు ఉండొచ్చు, but you possibly do not have the habit of reading about literature, culture and art. So I encourage all of you to start looking for RCs, or at least start reading things that will make you comfortable with reading literature, art and culture. So that is the genre analysis. So the advice that I have for you here is, మీరు ఏఆన్ ఎస్ఎస్ చదవండి లేకపోతే ఇంకేమైనా ఎస్ఎస్ చదవండి, చదివినప్పుడు మేక్ ష్యూర్ దట్ యూ క్లాసిఫై విచ్ జానర్ ఇట్ బిలాంగ్స్ టు and don't overdo a certain genre. For example, sources vary చేయకపోతే మీరు ఓన్లీ హిందూ ఎడిటోరియల్స్ చదువుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ ఎడిటోరియల్స్ మాత్రమే చదువుతున్నారు అంటే మోర్ ఆఫెన్ దెన్ నాట్ అది కల్చర్ మీద లిటరేచర్ మీద ఉండదు. ఇట్ ఇస్ గోయింగ్ టు బి అబౌట్ పాలిటిక్స్, ద కరెంట్ అఫైర్స్ అండ్ ది ఎకనామిక్స్ అండ్ బిజినెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, రైట్? సో చేంజ్ ద సోర్సెస్ అండ్ యువర్ కాంటెంట్ quality changes. Aeon is good primarily because మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే you will see almost 6 to 7 classifications of genres. సో అందులో టెక్నాలజీ ఉంటుంది, నేచర్ ఉంటుంది, సోషాలజీ, ఆల్ దీస్ థింగ్స్ ఎగ్జిస్ట్. సో ఇట్స్ ఈజీ ఫర్ యూ టు చేంజ్ అండ్ వ్యారీ అండ్ రీడ్ డిఫరెంట్ థింగ్స్. వన్. కానీ ఏఆన్తో ప్రాబ్లం ఏంటి అంటే ఏఆన్ అంత లెంత్ మన ఆర్సీస్లో ఉండదు. సో మీరు ఏం ప్రిపేర్ అవుతున్నారు అంటే ఆర్సీకి అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వట్లేదు. ఆర్సీ ప్రెప్ చేయాలి అంటే ఆర్సీ లెంత్ ప్యాసేజెస్ కానీ ఆర్టికల్స్తోని మీరు అర్థం చేసుకోవడం ఎలా అనేది ప్రాక్టీస్ చేయాలి. Aeon is for general awareness and Aeon is for building that stamina. That is what we decided that we discussed in the previous slide, right? So what you should be doing ideally, దాని దగ్గరికి వెళ్ళేటప్పటికి 3 years before that చూసుకుంటే 21, 22, 23 చూసుకుంటే you will see that literature, anthropology, music, art and anthropology, cultural studies, literary criticism. You see how 1, 2, 3, 4, 5 topics. Okay, this as well. 5, 6. Book summary 7. Folklore analysis 8.
Yeah, so almost 8, 9, 10, 11. So what you're looking at is 1, 2, 3, 4. 4 into 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. So you have 36 RCs, of which 11 come from literature, art, and culture, right? So that's a huge, almost 33.33% lekkadi, almost close to one third of the paper, or one third of the questions is from that. So that is exactly what I want you to focus on. Then you will also see adi, parallel peripheral um, studies or genres. You look at geography, one, philosophy, two. Again, they're not the same, but then they're the peripheral to social sciences. So one, you could have archaeology, philosophy, philosophy. So you'll also see epistemology is also, again, basically it's cool. It's the same thing. So you'll see that that is the next big chunk as well. And yeah, so ఇండివిజువల్గా కూడా ఇందులోని మళ్ళీ యూ విల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ అ సెన్స్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో దట్ ఫోకస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా వరకు మనకి ఆన్లైన్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి యూ షుడ్ బి రెడీ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ జానర్స్ అంటారు. ఆల్ కైండ్స్ ఆఫ్ జానర్స్ రెడీ ఉండాలి అంటే ఇట్ ఈస్ ప్రాక్టికలీ వెరీ డిఫికల్ట్. ఆల్ కైండ్స్ ఆఫ్ జానర్స్ కన్నా మనం అనాలిసిస్ చేసి ఎలాంటి జానర్స్ నుంచి వస్తుందో చూసుకొని ఆ జానర్స్కి రెడీ అవ్వాలి. And most people face problem with, things like these. So general awareness పెంచుకోవడానికి A1 essays వాడండి. All right. So one thing I constantly tell my students, and that is quality is always greater than quantity. Not to say that quantity is not important, but quality is always greater than quantity. RCs దగ్గరకు వచ్చేసరికి if you say that I will practice 3 RCs a day or 10 RCs a day and by the end of 3 months I will finish off all 200 RCs. సరే చేస్తే సార్ దానివల్ల ఉపయోగం ఏంటి? That is a question that you need to understand, right? So ఒక RC ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే ideally speaking I would say you should spend at least ఒక 8 to 10 minutes సాల్వ్ చేయడం మీద కూర్చుంటే ఒక 10 to 15 minutes దాన్ని అర్థం చేసుకోవడానికి, బ్రేక్ డౌన్ చేయడానికి, రిఫ్లెక్ట్ చేసుకోవడానికి వాడాలి. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. కూల్, ఆసమ్. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో థింక్లెస్లో ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది దిస్ ఇస్ హౌ వీఆర్ డిజైనింగ్ ఇట్. మనకి ఎవ్రీ మంత్ ఒక మాడ్యూల్ రిలీజ్ చేస్తున్నాం. సో అది లాస్ట్ మంత్ స్టార్ట్ చేసాం, ఈ మంత్ మాడ్యూల్ ఆగస్ట్ది స్టార్ట్ చేసాం. సో మీరు చూస్తే ఇక్కడ ఆఫ్ కోర్స్ ప్రిపరేషన్ అనేది అవుతుంది. వొకాబులరీ అని రాశాను, సెంటెన్స్ ప్లేస్మెంట్, పారా సమ్మరీస్, ఈ క్వశ్చన్ టైప్స్ని డిస్కస్ చేస్తున్నాము. ఫ్యాక్ట్, ఇన్ఫరెన్స్, జడ్జ్మెంట్. అసలు ఫ్యాక్ట్ అంటే ఏంటి, ఇన్ఫరెన్స్ అంటే ఏంటి, జడ్జ్మెంట్ అంటే ఏంటి, ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే దిస్ ఈజ్ ఆల్సో ఫర్ ఆర్సీస్ అండ్ ఆఫ్ కోర్స్ క్రిటికల్ రీజనింగ్ దట్ కూడా. అండ్ ఈ పార్ట్ థింక్లెస్లోని వీ డోంట్ జస్ట్ ఫోకస్ ఆన్ క్యాట్, వీ ఆల్సో ఫోకస్ ఆన్ ది అదర్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇది జాట్కి కూడా చాలా ఇంపార్టెంట్, క్రిటికల్ రీజనింగ్ అనేది. అట్ ద సేమ్ టైం మా ఫోకస్ అనేది లిటరేచర్, కల్చర్ అండ్ ఆర్ట్ మీద. అంటే ఈ మంత్ ఖచ్చితంగా ఈ బిగ్ చంక్ ఆఫ్ ఏదైతే టాపిక్స్ వస్తున్నాయో ఆ టాపిక్స్ మీద బేస్ చేసుకొని ఆర్సీ అనేది ప్రెప్ చేస్తాం. సో ఈ వీక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ డిస్కస్డ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ షేక్స్పియర్ అండ్ హౌ షేక్స్పియర్ అండ్ నావెల్స్ ఆర్ అండర్స్టూడ్ ఇన్ డిఫరెంట్ కల్చర్స్. నౌ అది ఒక ఆర్టికల్ని డిస్కస్ చేస్తాం. బట్ నెక్స్ట్ వీక్ ద ప్లాన్ ఇస్ దట్ వీ విల్ టాక్ అబౌట్ the evolution of literature from around 14th to 15th century to almost 20th century. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే థింక్ అబౌట్ ఇట్. సపోజ్ విక్టోరియన్ ఎరా గురించి మాట్లాడుతున్నాడు. విక్టోరియన్ ఎరాలో విక్టోరియన్ పొలిటికల్ అజెండా ఏదైతే ఉందో దట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద లిటరేచర్. అండ్ ద రెనెసాన్ పీరియడ్లోని ఫ్రెంచ్ రెవల్యూషన్ అయిన తర్వాత ద పొలిటికల్ థీమ్స్ ఆర్ వాట్ రిఫ్లెక్టెడ్ ఆన్ ది ఆర్ట్. సో కొంత హిస్టరీ, కొంత జనరల్ అవేర్నెస్ అబౌట్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ హ్యూమన్ కైండ్ in terms of politics and in terms of culture and in terms of art is going to give you a lot of sense of not just RCs but in general understanding of రేపొద్దున్న ఏదైనా ఆర్టికల్ చదివినప్పుడు అర్థం చేసుకోవటానికి, కాంప్రిహెన్షన్ చేసుకోవటానికి ఇట్ విల్ పుష్ యూ అప్. సో దిస్ ఇస్ వాట్ వీ డూ. అండ్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ సాటర్డే వీ హ్యావ్ అ మాక్ టెస్ట్. ఇది ఇన్ జనరల్ చెప్పే అడ్వైస్.
మీరు ఈ రోజు నుంచి మాక్ టెస్ట్ రాయటం మొదలు పెట్టేసేయండి. ఇట్స్ ఓకే ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ది హోల్ సిలబస్, ఇట్ డజంట్ మ్యాటర్. మాక్ టెస్ట్ రాస్తే యూ విల్ అండర్స్టాండ్ హౌ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ ఇన్ ది ఎగ్జామ్. గైజ్ ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే క్యాట్ ఈజ్ అ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఇట్స్ నాట్ అన్ అకాడమిక్ ఎగ్జామినేషన్. ఇఫ్ ఇట్ ఈస్ అ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, మీరు ఫండమెంటల్స్ అండ్ యువర్ హోల్ కరిక్యులంతో పాటు యూ షుడ్ ఫోకస్ ఆన్ టెస్ట్ టేకింగ్ స్ట్రాటజీస్. సో ఎగ్జామ్కి వెళ్ళాను రాసేసాను అని మాత్రం అనుకోవద్దు. ఈ రోజు నుంచి యూ షుడ్ స్టార్ట్ ఆన్ taking mock tests, analyzing mock tests and figuring out what is happening with the mock tests. You will remember, ఇది ఒక అబ్జర్వేషన్ గుర్తుంచుకోండి. మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారు అనుకుంటే మీరు ఏదో ఒక కొత్త స్ట్రాటజీ వాడతారు, అది వర్క్ అయింది, మీరు కొంచెం గ్రో అవుతారు. గ్రో అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్టాగ్నేట్ అయిపోతారు. ఐ హవ్ సీన్ దిస్ విత్ లాట్ విత్ మై స్టూడెంట్స్. సో ఏమవుతుంది అంటే మీది దిస్ ఇస్ T0, దిస్ ఇస్ T1, that is 1 month into the mock test prep. What happens is after you stagnate here, then you will figure out a new way to improve this course. సో ఒక 3 months ఉన్నాయంటే ఒక 4 to 5 ఐటరేషన్స్ అయితే మీకు స్కోర్ అనేది పెరగడానికి అవుతుంది. సో ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఇప్పుడు చేయాలి. ఎగ్జామ్కి ఒక 1 month ముందు మీరు మాక్ టెస్ట్ రాసినా కూడా స్ట్రాటజీ అనేది మార్చుకుంటూ ఉంటేనే మంచిది. సో ఇప్పుడు మీరు మచ్యూర్ అయిపోండి ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ స్ట్రాటజీ. సో మాక్ టెస్ట్ అనేది మేము ఎవ్రీ వీకెండ్ పెడుతున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ డే క్లాసెస్ అవుతాయి, క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎవ్రీ డే వీ మేక్ షూర్ దట్ our students give sectional tests. So this is how ideally you should be preparing. VIRC-lo we are focusing at 6 questions, and even if it is not just 6 questions, antakani inka ekkuve undachu, because this is fundamentally what we are talking about. Okay, 11 questions and 36 questions annav kabatti, right? So we'll move forward, we'll have a look at it. Dini base cheskoni I will work on, or I will tell you what is it that you should possibly be focusing on, and how can you push your prep in the next couple of months. This is exactly where my advice comes into play. And any advice on the internet, I'm giving you a disclaimer, it is not a universal advice. So oka teacher gaani oka YouTube influencer gaani ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు దే ప్లే టు ది యావరేజెస్. అంటే ఒక క్లాస్ రూమ్లో 30 మంది ఉన్నారంటే ఆ 30 మందిలో ఒక 5 ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ ఉంటారు, ఒక 10 మంది కొంచెం వీక్గా ఉంటారు, మిగతా వాళ్ళందరూ యావరేజ్గా ఉంటారు. సో లార్జ్ క్రౌడ్ ఎవరు అంటే ఈ యావరేజ్గా ఉన్న పిల్లలే. సో ఒక టీచర్గా మై రెస్పాన్సిబిలిటీ ఈస్ టు ప్లే టు దేర్ నీడ్స్, బికాజ్ వెల్ ఇట్స్ డెమోక్రసీ, మెజారిటీ విన్స్, దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. సో నేను ఇచ్చే అడ్వైజ్ ఈవెన్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్, సీ ఇఫ్ దిస్ ఇస్ అప్లికబుల్ టు యూ. మీకు అప్లికబుల్ కాకపోతే కామెంట్ సెక్షన్లో రాయండి, సార్ దిస్ ఇస్ నాట్ అప్లికేబుల్ టు మీ, దిస్ ఇస్ మై స్టేట్ ఆఫ్ బీయింగ్. అంటే నేను ఇంగ్లీష్లో బాగా చదివేస్తున్నాను, లేకపోతే బాగా చదవట్లేదు, మార్క్స్ రాశాను, ఇంత పర్సెంటైల్స్ వస్తున్నాయి. మీరు నాకు ఆ ఫీడ్బ్యాక్ ఇస్తే మీకోసం కావాలి అంటే ఐ కెన్ మేక్ అనదర్ సెట్ ఆఫ్ సజెషన్స్. ఆల్ రైట్, సో వీ నీడ్ యూ టు ఇంటరాక్ట్ విత్ అస్ సో దట్ వీ కెన్ హెల్ప్ యూ సర్వ్ యూ బెటర్. ఇప్పుడు కమింగ్ టు ది యావరేజెస్, ఆగస్ట్ మంత్, సెప్టెంబర్ మంత్, అక్టోబర్ మంత్ అండ్ నవంబర్ మంత్. నవంబర్ మంత్లో మీరు కొత్తగా చేసేసేది ఏమి ఉండదు కాబట్టి మన దగ్గర ప్రాక్టికలీ స్పీకింగ్ 3 months ఉన్నాయి, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. నేను ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మంత్స్ని ఫండమెంటల్స్ కాదు, బట్ దెన్ ఐ వుడ్ సే దట్ దిస్ ఇస్ ద బేస్ ప్రెప్. అంటే బేస్ ప్రెప్ ఫినిష్ అయిపోయేది అంతా ఆగస్ట్, సెప్టెంబర్లో బేస్ ప్రెప్ ఫినిష్ అయిపోవాలి. అక్టోబర్లోని స్పీడ్, యూ గాట్ టు యాక్సిలరేట్. నవంబర్లోని యూ గాట్ టు బ్రీత్. ఎందుకంటే నవంబర్లోని అఫ్కోర్స్ యూ హ్యావ్ ద హోల్ మంత్, బట్ అప్పటికి స్ట్రెస్ అనేది పీక్స్కి వెళ్ళిపోతుంది. సో దాట్ ఈస్ ద మంత్ వేర్ యూ ఫోకస్ ఆన్ బ్రీదింగ్, కూలింగ్ డౌన్, అండ్ దెన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ మైండ్ సెట్. సో యూ కాంట్ డూ ఫ్రెష్ ప్రిపరేషన్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. సో ఆగస్ట్, సెప్టెంబర్లోని వాట్ ఈస్ ఇట్ దట్ యూ షుడ్ బి డూయింగ్? నేను అన్నట్టు మళ్ళీ మీరు లాస్ట్ 6 years పేపర్స్ తీసుకోండి. 6 years పేపర్స్ తీసుకొని మీరే క్లాసిఫికేషన్ చేసుకోండి. మీరు క్లాసిఫికేషన్ చేయదలుచుకోకపోతే నోట్బుక్ ఎల్ఎం లాంటి ఒక ఏఐని వాడుకొని క్లాసిఫికేషన్ చేసుకోండి, రైట్? నేను ఒక క్లాసిఫికేషన్ చేస్తున్నాను అండ్ ఐ విల్ షేర్ ద లింక్ విత్ యూ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. నోట్బుక్ ఎల్ఎం నోట్బుక్ ఉంది ఇందులో. సో క్లాసిఫికేషన్ చేసి లుక్ ఎట్ ద జానర్స్, ఈచ్ జానర్స్. ఓకే, జానర్స్ తీసుకొని ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఇప్పుడే సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. డోంట్ వెయిట్ ఫర్ ది లాస్ట్ మినిట్.
ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత మీకు ఒక సెన్స్ వస్తుంది, ఓకే వాట్ జానర్ ఐ గుడ్ అట్ అండ్ వాట్ జానర్ ఐ బ్యాడ్ అట్. ఓకే, ఈ క్లాసిఫికేషన్ అయిన తర్వాత వాట్ ఆర్ యూ గుడ్ అట్ అండ్ వాట్ ఆర్ యూ బ్యాడ్ అట్ అనేది అర్థం అయిన తర్వాత దర్ ఇస్ వన్ మోర్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ యూ నీడ్ టు డూ. వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. సో క్వశ్చన్ టైప్స్ని ఐడెంటిఫై చేసి ప్యాటర్న్స్ని రియలైజ్ అవ్వాలి. సో వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఐ గుడ్ అట్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఐఎమ్ బ్యాడ్ అట్. ఈ రెండు ఇన్ఫర్మేషన్ని తీసుకొని కీప్ దిస్ ఇన్ మైండ్. ఈ రెండు ఇన్ఫర్మేషన్ని తీసుకొని వాట్ యూ విల్ డూ ఇస్ యూ విల్ క్రియేట్ అ ప్లాన్ ఫర్ యువర్ సెల్ఫ్. నాట్ ఎవ్రీబడి ఈస్ కంఫర్టబుల్ విత్ లిటరేచర్ అండ్ దోస్ హూ ఆర్ కంఫర్టబుల్ లిటరేచర్ మే నాట్ బీ కంఫర్టబుల్ విత్ ఎకనామిక్స్. సో టు ఈచ్ హిజ్ ఓన్. ది యావరేజెస్కి నేను చెప్పేది ఏంటంటే 40 minutes you should be able to last reading dense material. So every day ఒక 40 minutes ఏదైనా ఒక డెన్స్ మటీరియల్ని చదవడానికి ప్రయత్నించండి. మీ డెన్స్ మటీరియల్ చదవలేదు అనుకుంటే దాన్ని టోన్ డౌన్ చేయండి. మేబీ స్టార్ట్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ అ న్యూస్ ఆర్టికల్ ఆర్ మేబీ ఈవెన్ ఆన్ ఎస్సే. ఫస్ట్ టాస్క్ ఫర్ యూ ఇస్, can you last 40 minutes without pausing, without getting distracted, reading dense material? This is the first thing. All right, so this is task 1. Task number 2 ఏంటంటే, whatever you're reading, make sure that it is giving you the general awareness. అదొక జనరల్ అవేర్నెస్ ఇవ్వాలి. దేని గురించి? ఈ జానర్స్ గురించి మీకు ఒక జనరల్ అవేర్నెస్ అయితే రావాలి. ది థర్డ్ టాస్క్ దట్ యూ హ్యావ్ ఈస్ ఫోకస్ ఆన్ ద వొకాబులరీ. చదువుతున్నారు కదా అని చెప్పి చదివేస్తూ పోతే ఏం అర్థం కాకుండా ఇబ్బంది. సో మీరు ఏం చదివినా ఆ వొకాబులరీ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నౌ వై ఈజ్ ఇట్ దట్ ఐమ్ సేయింగ్ వొకాబులరీ ఇలా బిల్డ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు నేను ఫిలాసఫీ నాకు రాదు సార్, సో నేను ఫిలాసఫీ మీద కొంచెం ఎక్కువ చదువుతాను అని అనుకున్నోళ్ళు ఇప్పుడు ఫిలాసఫీ గురించి చదువుతున్నాను. ఓకే, ఫిలాసఫీ గురించి చదివినప్పుడు ఎపిస్టమాలజీ అనో లేకపోతే స్టాయిసిజం అనో, మీరు 2 టాపిక్స్ చూసారు కదా ఇన్ ద ప్రీవియస్ స్లైడ్, లేకపోతే ఆంటాలజీ అనో, దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ టర్మ్స్ అండ్ టర్మినాలజీస్ దట్ ఎగ్జిస్ట్. అవన్నీ మీరు ఎక్కడ రియలైజ్ అవ్వగలరు అంటే వెన్ యూఆర్ రీడింగ్ సంథింగ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ జానర్. సో వొకాబులరీ లిస్ట్ బిల్డ్ చేసుకోండి. ఆ లిస్ట్ని బిల్డ్ చేసుకున్న తర్వాత ట్రై అండ్ రీవిజిట్ దెమ్. సి వొకాబులరీ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వర్డ్స్ దట్ యూ కెన్ యూజ్ ఇన్ అ డైలీ లైఫ్ అండ్ 2 జార్గన్ అంటే సంథింగ్ విచ్ ఇస్ వెరీ స్పెసిఫిక్ టు దాట్ పర్టిక్యులర్ జానర్ ఆర్ దట్ పర్టిక్యులర్ స్పెషలైజేషన్. సో జార్గన్ అనేది బిల్డ్ చేసుకోవటం ఒకటి. సో ఫిలాసఫీ నేర్చుకోవాలి అంటే ఫిలాసాఫికల్ జార్గన్ అనేది మీకు తెలియాలి. సో బిల్డ్ దట్ వొకాబులరీ. అండ్ ద సెకండ్ ఇస్ వొకాబులరీ. ఇప్పుడు a very often used book is Word Power Made Easy by Norman Lewis. That's a good book. So జనరల్గా వొకాబులరీ బిల్డ్ చేసుకోవాలి. ఎటిమాలజీ ఆఫ్ వర్డ్, ఆరిజిన్స్ ఆఫ్ వర్డ్, అసలు వర్డ్ ఎట్లా బిల్డ్ అవుతాయి, వర్డ్ హిస్టరీ ఏంటి, ఇలాంటివన్నీ అర్థం చేసుకోవాలి అంటే దట్స్ అన్ అమేజింగ్ బుక్. సో దానికి మీకు యూ కెన్ యూజ్ దాట్ బుక్, వర్డ్ పవర్ మేడ్ ఈజీ, ఫర్ యువర్ రెగ్యులర్ వొకాబులరీ. సో ఇప్పుడు వొకాబులరీ అనేది ఎంత నేర్చుకోవాలి అని అడిగితే, గైజ్ మీరు ఇది చదువుతున్నప్పుడు ఎంత వొకాబులరీ దొరికితే అంత తీసేసుకోండి. ఓకే, కానీ హ్యూమన్లీ స్పీకింగ్ నేను 50, 60, 70, 100 వర్డ్స్ రోజుకి బట్టి పట్టేస్తాను అంటే వుడ్ంట్ వర్క్, అబ్సల్యూట్లీ వుడ్ంట్ వర్క్. సో మన దగ్గర 8+4 12 వీక్స్ ఉన్నాయి. 12 వీక్స్ అంటే ఐ వుడ్ సే అ గుడ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ దట్ యూ కెన్ పిక్, దట్ యూ కెన్ యాక్చువల్లీ లర్న్ ఇస్ అరౌండ్ 1200. అండ్ అక్వైంటెన్స్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే మేబీ అరౌండ్ అనదర్ 800 వర్డ్స్. అక్వైంటెన్స్ మాత్రమే, అంటే దాని మీనింగ్ మీకు గుర్తులేదు కానీ ఆ వర్డ్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అనేది తెలుస్తుంది. సో ఒక 2000 వర్డ్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి. లుక్ ఎట్ దాట్, ట్రై టు ఫోకస్ ఆన్ దాట్. రోజుకి ఎన్ని చేస్తే ఆ 2000 మీరు ఒక 3 monthsలో హిట్ చేయగలరు అనేది. సో దానికి వర్డ్ లిస్ట్ తీసుకొని చదివేస్తాను అంటే అవ్వదు. యూ గాట్ టు యూజ్ ద వొకాబులరీ ఫ్రమ్ ద మటీరియల్ దట్ యు ఆర్ రీడింగ్. అక్కడి నుంచి పిక్ చేస్తే అప్లికేషన్ అర్థమవుతుంది అండ్ ఇన్ జనరల్ వొకాబులరీ కూడా బిల్డ్ చేస్తారు. సో పాయింట్ నెంబర్ 1, 40 minutes per day ఒక డెన్స్ మటీరియల్ చదవడానికి ప్రయత్నించండి. ఈ డెన్స్ మటీరియల్ నుంచి జనరల్ అవేర్నెస్ పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఏ మటీరియల్ చదువుతారు అనేది మీకు ఇక్కడ జానర్లో ఎవాల్యుయేషన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎందులో వీక్ ఉన్నారో దానికి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇస్తూ జార్గన్ అనేది మీకు ఒక బుక్లను బిల్డ్ చేసుకోండి. సో వొకాబులరీ కూడా ప్రిపేర్ అవుతున్నారు. దీన్ని నేను రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ కాంప్రిహెన్షన్ ఇన్ జనరల్ అంటే పారాసమరీస్, రీడింగ్ కాంప్రిహెన్షన్ వరకు సీమితంగా చెప్తున్నాను. Now what you have to look at is parajumbles and sentence placement and odd sentence out.
ఇప్పుడు పారాజంబుల్, సెంటెన్స్ ప్లేస్మెంట్, ఆడ్ సెంటెన్స్ అవుట్లోని primarily you're looking for the tools that can help you, and the tool here is స్ట్రక్చర్ని మీరు గట్టిగా ఐడెంటిఫై చేయగలిగితే యూ వుడ్ బీ వండర్ఫుల్ డూయింగ్ వండర్స్. ఎంతమంది, అగైన్ మీలో అందరూ చేస్తున్నారో లేదో నాకు తెలీదు, బట్ ఎంతమంది ఒక హౌఎవర్ లాంటి ఒక పదాన్ని చూసి మీరు ఒక పారాజంబుల్ సాల్వ్ చేస్తున్నారు, పారాజంబుల్ సాల్వ్ చేసినప్పుడు హౌఎవర్ అని ఇక్కడ చదివారు, హౌఎవర్ని చూడగానే ఆగి అరే ఆథర్ ఎందుకు హౌఎవర్ అన్నాడు, క్వశ్చన్ ఎందుకు హౌఎవర్ అంది, ఇక్కడ ఏమైనా ట్రిక్ ఉందా, లేకపోతే ఇక్కడ ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా అని అనుకున్న వాళ్ళు, మీరు ఆల్రెడీ అలా అనుకుంటున్నారు అంటే పర్ఫెక్ట్, యూఆర్ ఆల్రెడీ ఆన్ ద వే టు సక్సెస్. కానీ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు డూ దాట్, వీటిని సిగ్నల్ వర్డ్స్ అంటారు. సిగ్నలర్స్, సిగ్నల్ వర్డ్స్, ట్రాన్సిషన్ వర్డ్స్ ఏమైనా అంటారు. కానీ పాయింట్ ఏంటంటే ఇలాంటి వర్డ్స్ని పట్టుకొని మీరు గమనించగలిగితే, ఇప్పుడు జంబుల్డ్ సెంటెన్సెస్ ఏ, బి, సి, డి ఉంది, ఓకే 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ హౌఎవర్ అని రాసి యునో అనీష్ ఈజ్ బ్యాడ్ ఆర్ గుడ్, లెట్స్ సే గుడ్ అని రాశాను, హౌఎవర్ అనీష్ ఇస్ గుడ్. సో ఆటోమేటిక్లీ వాట్ ఈస్ ఇట్, ఒక ప్రీవియస్ సెంటెన్స్ దానికి ఫర్ ఎగ్జాంపుల్ అనీష్ ఇస్ గుడ్ అని ఇక్కడ రాశానంటే అనీష్ షుడ్ బి బ్యాడ్ హియర్, ఎందుకంటే there's a flip of ideas there, right? So my point is, are you able to identify such words and are you able to use them in building structure? So me practice August September lo practice ki, if you're spending enough time here, quant kuda prepare avali, DILR kuda prepare avali, so you will not have time. So 40 minutes ఇక్కడ స్పెండ్ చేస్తే ఇంకో 20 minutes మీరు అదే వొకాబులరీ బిల్డ్ చేసుకోవడానికి స్పెండ్ చేస్తే ఒక 1 hour ఇక్కడ స్పెండ్ చేసేసారు. ఇంకా వర్బల్ ఎబిలిటీకి 1 hour తర్వాత నాకు తెలిసి మీరు ఇంకొక 1/2 hour 45 minutes ఇవ్వగలిగితే దట్ విల్ బీ అమేజింగ్. మీకు అసలు ఆ టైం కూడా లేదు అనుకుంటే ఇది చేస్తున్నప్పుడే వీటి మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఆల్రైట్, సో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే పారాజంబుల్స్ ఒక రోజు చేయొచ్చు, సెంటెన్స్ ప్లేస్మెంట్ 2వ రోజు చేయండి, ఆడ్ సెంటెన్స్ అవుట్ అనేది 3వ రోజు చేయండి, అండ్ దాన్ని రిపీట్ చేస్తూ పోండి. ఎన్ని క్వశ్చన్స్ చేయాలి అంటే దిస్ ఇస్ నాట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్, ఉదయం ఒకటి చేయి, మధ్యాహ్నం ఒకటి చేయి, రాత్రి ఒకటి చేయడానికి, రైట్? ఎన్ని క్వశ్చన్స్ చేయాలి అంటే దాట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్. బట్ నా క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ ఐ గో బ్యాక్ టు దట్ క్వాలిటీ వర్సెస్ క్వాలిటీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ క్వాంటిటీ. ఓకే, సో క్వాలిటీ ఎందుకు అంటే ఇక్కడ నువ్వు ఒక క్వశ్చన్ చేయి, 2 క్వశ్చన్లు చేయి, 10 క్వశ్చన్లు చేయి, కానీ క్వశ్చన్ చేసిన తర్వాత యూ షుడ్ నాట్ బీ ఇన్ అ పొజిషన్ వేర్ ఆన్సర్ వచ్చింది, ఎలిమినేషన్ చేసాను కాబట్టి వచ్చింది, ఎలిమినేషన్ చేసిన తర్వాత ఆన్సర్ వచ్చింది అంటే నువ్వు సెలెక్ట్ చేయలేకపోయావు అనే కదా అర్థం. సో మై క్వశ్చన్ ఈజ్ ఆల్వేస్ దిస్, ఇఫ్ యు ఆర్ ప్రాక్టీసింగ్ సంథింగ్, a good number would always be around 4 to 5 questions per day. ఓకే, అంతకన్నా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. 4 to 5 అంటే ఆల్మోస్ట్ ఒక 25 minutes పడుతుంది, 25 to 30 minutes పడుతుంది, హాఫ్ అన్ అవర్. సో ఒక 4 to 5 questions ఇక్కడ ప్రాక్టీస్ చేశారంటే, ప్రాక్టీస్ అంటే అది సొల్యూషన్ వచ్చిన తర్వాత యూ షుడ్ సిట్ డౌన్ అండ్ లుక్ ఎట్ వై ది ఆన్సర్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఆన్సర్ వచ్చింది కదా అని చెప్పి కళ్ళు మూసుకొని ముందుకైతే వెళ్ళిపోకూడదు. సో అనాలిసిస్ ఈజ్ జస్ట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ప్రాక్టీస్. గాట్ ఇట్? సో if you're spending about 1 hour on RCs and para summaries, then you got to spend around 30 minutes on the other question types, that is VA. So this is RC and this is VA. RC prep nunche meeku para summaries kuda ikkadi nunche vachesthundi. All right, so this is how you got to look at your preparation for the next 2 months. సెప్టెంబర్ అయిపోయిన తర్వాత అక్టోబర్ మంత్లోని, నవంబర్ మంత్లోని ఏం చేయాలి అనేది నేను మళ్ళీ అప్పుడు ఇంకో వీడియో చేస్తాను, మనం అప్పుడు మాట్లాడదాం. కానీ అప్పుడు దాకా మీరు కన్సిస్టెంట్గా ఇది చేస్తారు అని ప్రామిస్ చేస్తే నేను మాట్లాడతాను అప్పుడు, రైట్? సో ఐ థింక్ కైండ్ ఆఫ్ కవర్డ్ మోస్ట్ ఆఫ్ ఇట్. యా, I'll take this in the Australian bandicoots. Yeah. We talked about this in the previous slide. ఇలాంటిది ఒక క్వశ్చన్ ఉండింది అని, అండ్ నేను చెప్పాను అక్కడ డిస్క్రిప్టివ్ అని. ఎందుకు డిస్క్రిప్టివ్ అనేది ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. నేను మొత్తం ఆర్సీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, విల్ డూ దట్ ఇన్ డిఫరెంట్ వీడియో. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అనేది నేను చెప్తున్నాను. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫస్ట్ paragraph, landing in Australia, the British colonists weren't much impressed with the small bodied, slender snooted marsupials called bandicoots. Their muzzle, which is much too long, gives them an air exceedingly stupid, one naturalist noted in 1805.
They nicknamed one type the zebra rat because of its black striped rump. So ఈ పాయింట్ ఏంటి అసలు? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? దిస్ rat, bandicoot అంటే పందికొక్కు బై ద వే. సో bandicoot అనేది ఏంటి? వాట్ ఈస్ ద యానిమల్? వాట్ హ్యాపెండ్? ఈ ఆస్ట్రేలియాలో ఏమైంది? ఎప్పుడైంది బ్రిటిష్ కాలనీస్ వచ్చినప్పుడు? ఇప్పుడు ర్యాండమ్ ఇంకో పారాగ్రాఫ్ తీసుకుంటాను. ఇది చూడు. నౌ వైల్డ్ deserts is using descendants of those few thousand island survivors called Shark Bay Bandicoots in a new effort to seed a mainland bandicoot revival. Again, ఈ ఒక్క సెంటెన్స్ చూస్తే వీడెవడో వైల్డ్ డెజర్ట్ అని ఉన్నాడు, వాడు వీటిని ప్రొటెక్ట్ చేయటానికి ఏం చేస్తున్నాడు అని చెప్తుంది. సో ప్రైమర్లీ పైన చూసినా మధ్యలో చూసినా ఇప్పుడు కిందని చూద్దాం. ఫర్ నౌ దో a recent surge of rainfall has led to a bandicoot joey boom. Joey అనేది ఇక్కడ చిన్న bandicoot, baby bandicoots boom, raising the wild deserts population to about 100 with other sanctuaries adding to that number. So again information ఇస్తున్నాడు. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇక్కడ మిమ్మల్ని నన్ను కన్విన్స్ చేయడానికి ఏం ప్రయత్నించట్లేదు ఆథర్ ప్రయత్నిస్తుందంతా ఏంటి అంటే, బాబు ఇలాంటి ఒక పరిస్థితి అయ్యింది, ఈ పరిస్థితి వల్లే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది చేస్తున్నారు. ఇందుకు అన్న నేను డిస్క్రిప్టివ్ అని అంటే జరిగిన దాన్ని రిపోర్ట్ చేస్తున్నాడు. ఇందులో ఆథర్ ఇది నేను అనుకుంటున్నా, ఇలా మీరు అనుకోవాలి అని ఎటువంటి పిచ్ చేయట్లేదు. సో డిస్క్రిప్టివ్ ప్యాసేజెస్ అంటే ఇవి. దీస్ ఆర్ జనరలీ ఈజీ. ఆల్ రైట్, క్వశ్చన్స్ మిమ్మల్ని తికమక పెడితే దాన్ని మనం ఏం చేయలేం, కానీ దీస్ ఆర్ జనరలీ ఈజీ. ఆల్ రైట్, సో ఇప్పుడు క్వశ్చన్ టైప్, ఇలాంటి ఒక ప్యాసేజ్లో క్వశ్చన్ టైప్స్ ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి చూస్తే, అకార్డింగ్ టు ద టెక్స్ట్ హ్యావ్ అ ఫ్లాటనింగ్ నేమ్ బికాస్ దే హ్యావ్, ఫ్లాటరింగ్ నేమ్ బికాస్ దే హ్యావ్. సో 4 ఆప్షన్స్ ఉంటాయి, ఆ 4 ఆప్షన్స్ అందులో ఉందా లేదా అని మీరు వెనక్కి వెరిఫై చేసుకోవటమే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ డస్ నాట్ రిప్రజెంట్ ద క్యారెక్టరిస్టిక్స్, అంటే ఈ వీటిలోని ఏది దాన్ని రిప్రజెంట్ చేయట్లేదు. మళ్ళీ 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఈ 4 ఆప్షన్స్ని వెనక్కి వెరిఫై చేసుకోవటమే. The text uses the word exclosures because Wild Deserts has adopted a measure of, ఇప్పుడు నిజంగానే ఎన్క్లోజర్ అంటే బంధించి పెడుతున్నాం, ఎక్స్క్లోజర్ అంటే ఎన్కి ఆపోజిట్ ఎక్స్ అంటే వదిలేసి పెద్ద ఓపెన్ ఎన్క్లోజర్స్ అన్నట్టు. సో దీనికి మీరు బేసిక్లీ టెక్స్ట్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ ఒకవేళ వెళ్తే ఈ పర్టికులర్ వర్డ్ని అక్కడికి వెళ్ళి చెక్ చేసుకొని వెనక్కి వచ్చేటాయి. సో ఆల్ ది 3 క్వశ్చన్స్ ఆర్ డిస్క్రిప్టివ్ ఇన్ నేచర్, దే ఆర్ నాట్ ఇన్ఫరెన్షియల్. మీరు వెనక్కి వెళ్ళి అక్కడ ఆన్సర్ ఉందో లేదో చూసుకొని ఇక్కడికి వచ్చేయటమే. ఇది మాత్రం ఇన్ఫరెన్స్ ఐ అండర్స్టాండ్, బట్ దెన్ ఎక్స్క్లోజర్ అన్న పదానికి మీనింగ్ తెలిస్తే మీకు అది కూడా ప్రాబ్లం లేదు. లాస్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ప్రొవైడ్స్ ద జిస్ట్ ఆఫ్ దిస్ ప్యాసేజ్? యూ సీ, పారా సమ్మరీస్కి ఆర్సీస్ ఎందుకు ప్యారలల్గా రన్ అవుతాయి అని అంటున్నానంటే ఇందుకే. ఆర్సీస్లో కూడా ఇవే క్వశ్చన్స్ అడుగుతున్నాడు కదా. పారా సమ్మరీలో మీకు ప్యాసేజ్ చేస్తున్నాడు, సమ్మరీ ఇదిగో ఏ సమ్మరీ సెట్ అవుతుంది అని అంటున్నాడు. ఆర్సీస్లో బాబు జిస్ట్ ఏది? 4 ఆప్షన్స్, బేసిక్లీ పారా సమ్మరీ. సో ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఆర్సీస్, you're preparing for para summaries, and para summaries ఎట్లా ఆన్సర్ చేయాలి అనే దాని మీద ఇంకో వీడియో చేసుకుందాం మనం. బట్ ఫర్ నౌ వాట్ యూ అండర్స్టాండ్ ఇస్, ఇలాంటి ఒక క్వశ్చన్ ఆర్సీ ఈజ్ అ సింపుల్ ఆర్సీ. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఒక ఆర్సీని ఐడెంటిఫై చేయగలుగుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. సో మీ ఆర్సీ ప్రెప్ ఇలా ఉంటుంది. గాట్ ఇట్? సో ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చాక ఇఫ్ ఐ కమ్ అండ్ మీట్ యూ, ఐ ఆస్క్ యూ ఎగ్జామ్ ఎలా ఉందిరా అంటే, చూస్తే సార్ 3 ఆర్సీలు అటెంప్ట్ చేశాను, RC1, RC3, RC4. అండ్ ఫస్ట్ ఆర్సీ అనేది చాలా డిస్క్రిప్టివ్గా ఉంది, క్వశ్చన్స్ అన్ని కూడా డిస్క్రిప్టివ్గా ఉన్నాయి. సెకండ్ ఆర్సీ చాలా హెవీగా ఉంది, నేను చదవలేకపోయాను. థర్డ్ ఆర్సీ ఇన్ఫరెన్షియల్గా ఉంది, కానీ అందులో ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఈజీగా ఉన్నాయి. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ దట్ యూ షుడ్ బి యూజింగ్ వెన్ యూ గో ఫర్ ది ఎగ్జామ్ ఆర్ ఈవెన్ ఆఫ్టర్ యూ కమ్ అవుట్ ఆఫ్ ది ఎగ్జామ్. ఆల్ రైట్, సో ఐ థింక్ విత్ దట్ వివ్ కమ్ టు అన్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. నేను ఒక సెన్స్ ఇచ్చాను, నెక్స్ట్ 2 months మీ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి అనేది కూడా చెప్పాను. అసలు క్యాట్ ఎగ్జామ్లో VRC సెక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా మాట్లాడాం మనం. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకేమైనా మీకు సజెషన్స్ ఉన్నాయి, సార్ నాకు ఇలాంటి ఒక టాపిక్లో హెల్ప్ కావాలి అని మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ అండ్ గివ్ మీ ఫీడ్బ్యాక్. మీరు ఎంత ఫీడ్బ్యాక్ ఇస్తే మేము అంత కేటర్ చేయడానికి అవుతుంది. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ కీప్ ఫాలోయింగ్ అవర్ కమ్యూనిటీ ట్యాబ్. అక్కడ మేము ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటాం. సో అక్కడ మీకు మటీరియల్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లెట్ us know and like, share, subscribe. Thank you. Bye.